హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి మళ్ళీ బాక్స్తో వచ్చానేంటో అనుకుంటున్నారా? ఈసారి మీ బడ్జెట్లో చాలా తక్కువ డబ్బులకి చాలా ఎక్కువ ఐటమ్స్ వచ్చే ఒక కిట్ అయితే చూపించబోతున్నానండి. ఈ కిట్ ప్రైస్ కూడా నేను చెప్తాను. అయితే ఈ కిట్ ఎవరు పంపించారో తెలిసే మీకు? మీ అందరికీ సుపరిచితమేనండి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. శివ సుప్రియ వ్లాగ్స్ నుండి సుప్రియ గారు పంపించారండి. యూట్యూబర్ అండి. ఆవిడ కూడా పూజలకు సంబంధించిన వీడియోసే పెడుతూ ఉంటారు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఆవిడ రీసెంట్గా ఈ పూజా సామాగ్రి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి. చాలా తక్కువ ప్రైస్కే చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే పూజల గురించి చాలా తెలిసిన ఆవిడ కదా, అందుకని పూజలో ఏమేమి అవసరం పడతాయో అవన్నీ కూడా మనకి వరలక్ష్మి పూజ కిట్లో మనకైతే అందిస్తున్నారు. 10 కాదు 20 కాదు, మొత్తం 40కి పైగా సామాన్లు ఈ కిట్లో అయితే ఇస్తారండి. దాని తాలూకా సామాగ్రి లిస్ట్ కూడా ఈ విధంగా ప్రతి కిట్లో కూడా ఒక లిస్ట్ కూడా పెడతారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో ఉంటాయి. ముందుగా ఈ కిట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి చూపిస్తాను, తర్వాత దీని ప్రైస్ చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా మిమ్మల్ని తీసుకోమని అయితే కాదండి. మీకు అవసరం ఉంది అని అనుకుంటే మాత్రం తీసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుందని మాత్రమే చూపిస్తున్నానండి. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అవసరం ఉంది అని అనుకుంటే మాత్రం వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా అమ్మవారి వ్రతం చేసుకోవడానికి బుక్ అయితే ఉండాలి కదండి, అందుకని బుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ బుక్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత కలసం పైన ఒక బ్లౌజ్ పీస్ అయితే పెడతాం కదండి, అందుకని ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తున్నారు. అది కూడా రెడ్ కలర్లో మంచి మెటీరియల్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే ఒక 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత పూజలో తప్పనిసరిగా పసుపు కుంకుమలు అయితే ఉండాలి కదండి, అందుకని ఇలా మంచి క్వాలిటీ అయిన పసుపు కుంకుమలు అయితే ఇస్తున్నారండి. ఇవైతే ఒక్కొక్క ప్యాకెట్ 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక కుంకుమ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. అలాగే దీంతో పాటుగా పసుపు కొమ్మలు కూడా ఇస్తున్నారండి. అంటే అమ్మవారి దగ్గర మనం పసుపు కొమ్మలు అవి పెట్టి పూజ చేస్తాం కదా, ఇంకా అమ్మవారి ఫోటోకి కలసానికి కూడా కడతాము, అందుకని ఈ పసుపు కొమ్ములు మంచి పసుపు కొమ్ములండి. ఇవైతే 9 ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వట్టివేర్లు ఇస్తున్నారండి. ఈ వట్టివేర్లు అయితే మనం అమ్మవారి కలసంలో ఇంకా అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి అమ్మవారి పూజలో ఉంచుకుంటే చాలా మంచిదండి, అందుకని ఈ వట్టివేర్లు కూడా మనకి ఇస్తున్నారు. ఇంకా మనం ముందుగానే మన ఇంటిని శుద్ధి చేసుకోవడానికి ఆవు పంచకం, అలాగే ఒక గంగా జలం, అలాగే ఒక రోజ్ వాటర్, ఈ 3 బాటిల్స్ కూడా మనకి ఈ కిట్లో వస్తాయండి. ఇంకా తర్వాత తోరాలు కట్టడానికైనా, లేదంటే పసుపు కొమ్ము కట్టడానికైనా, లేదా కాసు కట్టడానికైనా సరే మనకి ఒక తెల్లని దారం అయితే ఉండాలండి. అందుకని వీరు ఒక తెల్లని దారం, అలాగే కలసానికి కట్టడం కోసం ఒక ఎరుపు పసుపు రంగులో ఉన్నటువంటి ఒక దారం కూడా ఇస్తున్నారండి. వీటితో పాటుగా దీపారాధన చేసుకోవడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు వత్తులు, అలాగే శ్రావణ శనివారాల్లో దీపారాధన చేసుకోవడానికి అయ్యవారికి ఎంతో ఇష్టమైన పసుపు వత్తులు, అలాగే 2 తెలుపు వత్తులు 2 ప్యాకెట్లు అయితే ఇస్తున్నారండి. అలాగే ఒక పువ్వొత్తులు ప్యాకెట్, దీంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర వత్తి ప్యాకెట్, ఈ వత్తులన్నీ కూడా ఈ కిట్లో వస్తాయి. వీటితో పాటుగా అమ్మవారికి వస్త్రమాల, పత్తి వస్త్రమాల ఒకటి కూడా ఇస్తారండి. ఇంక శుక్రవారాల్లో అమ్మవారి పూజలో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఎవరికైతే ఈ పంచగవ్య ప్రమిదలు దొరకలేదో వీరు 2 పంచగవ్య ప్రమిదలు అయితే ఈ కిట్లో పెట్టి ఇస్తున్నారండి. దీంతో పాటుగా ఒక ఆవు పిడక కూడా ఇస్తున్నారండి. అంటే అమ్మవారికి ఈ ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి, అందుకని ఒక దళసరగా ఉన్నటువంటి ఒక ఆవు పిడకనైతే ఇస్తున్నారండి. మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ధూపం అయితే వేయచ్చు. ఇంకా తర్వాత అమ్మవారి పీఠం వేసే ముందర జేగూరుతో అలిగి ముగ్గు వేస్తే చాలా మంచిదండి, చాలా కలగా కూడా ఉంటుంది, అందుకని వీరు జేగూరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుందండి. వీటిని మనం కొద్దిసేపు వాటర్లో ఉంచితే పేస్ట్లా తయారైపోతుంది. తర్వాత మనం ఎక్కడ పీఠం ఏర్పాటు చేసుకుంటే అక్కడ రాసేసి ముగ్గు వేసేసుకోవడమే. ఇంకా తర్వాత అష్టలక్ష్ములు ఉన్నటువంటి ఒక కాయిన్ కూడా ఇస్తున్నారండి. మన దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోయినట్లయితే ఈ కాయిన్ పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక ముత్యపు శంఖం కూడా ఇస్తున్నారు. ఈ శంఖం కూడా మనం పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టు గాజులు అయితే ఇస్తున్నారండి. 3 రకాల చిట్టు గాజులు, ఒక్కొక్క కలరు 11 చొప్పున వస్తాయండి. ఎరుపు, గ్రీన్, ఎల్లో, మొత్తం 3 కలర్స్ అయితే వస్తాయి. దీంతో పాటుగా ఒక శ్రీఫలం కూడా ఇస్తున్నారండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, మనకి ఇక్కడ గురువింద గింజలు ఎరుపు తెలుపు రంగులో ఉన్నటువంటివి కూడా ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా 9 చొప్పున అయితే వస్తాయి. దీంతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు కూడా 9 వస్తాయి. వీటన్నిటితో పాటుగా ఇంకా ఎండు ఖర్జూరాలు, అలాగే వక్కలు కూడా ఇస్తున్నారండి. ఇవి కూడా 9 చొప్పున వస్తాయి. ఇవన్నీ కూడా మనం తాంబూలంలో పెట్టిస్తామండి. అమ్మవారికైనా ఇవ్వచ్చు, లేదంటే వచ్చిన ముత్తైదువులకైనా సరే పెట్టి ఇవ్వచ్చు.
ఇంకా ముత్తైదువులకు ఇవ్వడానికి ఇలా పసుపు కుంకుమల ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారండి. 2 ముత్తైదువులకి అయితే మనం ఇవ్వచ్చు. దీంతో పాటుగా ఒక ఆకుపై ఉన్నటువంటి పసుపు కుంకుమలు కూడా ఒకటి ఇస్తున్నారు. ఇంకా అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి అయితే ఇలా బాక్సులు అయితే పెట్టించారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఒక పౌడర్ ఉందండి, అలాగే ఒక కాటుక, ఒక రబ్బర్ బ్యాండ్, అలాగే ఒక దువ్వెన, 2 గాజులు, ఒక చిన్న అద్దం, ఇంకొకటి ఇది వచ్చేసి మెహందీ పౌడర్ అండి. ఆ తర్వాత ఇవి నల్లపూసలు అండి, చిన్న నల్లపూసలు. ఇంకా నెక్స్ట్ ఇది పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇంకా లాస్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్. ఇవన్నీ కూడా మనకి ఈ బాక్స్లో ఉంటాయండి. అమ్మవారికి నిండు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనం తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ధూపం వేయడం కోసం సాంబ్రాణి పౌడరు ఇస్తున్నారండి. ఇది ఒక ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి ఒక తేనె బాటిల్ ఇస్తున్నారండి. అలాగే దీంతో పాటుగా ఒక చందనం డబ్బా, ఇంకా ఒక రోజ్ పెర్ఫ్యూమ్, అలాగే జవ్వాది పౌడర్, పచ్చ కర్పూరం, హారత కర్పూర బిళ్ళలు, ఇంకా ఒక అగ్గిపెట్టి. ఇవన్నీ కూడా ఏది కూడా పూజలో ఇంకా మనం పదే పదే లేచే పని లేకుండా అన్నీ కూడా ఒక కిట్ రూపంలోనే అందిస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి ఈ కిట్లోనే వస్తాయి. ఇంకా తర్వాత ఒక దసంగం పౌడర్ అయితే ఇస్తున్నారండి. ఇదైతే మంచి సువాసన వస్తుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఒక దసంగం పౌడర్, అలాగే ఒక ధూప్ కోన్స్ బాక్స్ కూడా ఇస్తున్నారండి. వీటితో పాటుగా ఒక ధూప్ కప్స్ బాక్స్ కూడా ఇస్తున్నారు. దీంట్లో మొత్తం 12 ఉంటాయండి. దీనికి ఒక హోల్డర్ కూడా ఇస్తున్నారు. దీంట్లో పెట్టేసుకొని వెలిగించేసుకుంటే మంచి ధూపం అనేది వస్తుంది. వీటన్నింటితో పాటుగా ఒక అగరబత్తి కూడా ఇస్తున్నారండి. ఇవేనండి మనకి ఈ కిట్లో వచ్చే సామాగ్రి అన్ని కూడా. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి అనేది అన్ని కూడా ఇలా ఒక లిస్ట్ కూడా పెడతారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా మనకి ఈ కిట్లోనే వచ్చేస్తాయండి. మనం అన్ని షాపులు ఎక్కే పని లేకుండా, మన టైం వేస్ట్ అవ్వకుండా అన్ని పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా ఒక కిట్ రూపంలో ఎస్ఎస్ కలెక్షన్ వారైతే అందిస్తున్నారండి. ఇంతకీ ఈ కిట్ ప్రైస్ చెప్పలేదు కదా, చాలా తక్కువ ప్రైస్ అండి. ఇన్ని ఐటమ్స్ మనకి కేవలం 1450 రూపాయలకి మాత్రమే ఈ కిట్ అయితే మనకి దొరుకుతుంది. ఫ్రీ షిప్పింగ్ అండి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. అయితే వీరు జెన్యూనేనండి, మీరేమీ భయపడిన అవసరం లేదు. ఇంతవరకు ఎవరైతే ఇంకా కిట్ తీసుకోలేదని అనుకుంటున్నారో వారైతే తప్పనిసరిగా తీసుకోండి. వారి వాట్సాప్ నెంబరు, అలాగే వారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, వారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.